మెదక్ జిల్లా పిల్లికొట్టాల్లో విషాదం నెలకొంది. డబుల్ బెడ్రూమ్ కాలనీ శివారులోని ఓ కుంటలో పడి తండ్రి కుమారుడు మృతి చెందారు. ఈతకు వెళ్లి కుమారుడు నవదీప్ గల్లంతయ్యాడు. కుమారుడిని రక్షించిపోయి కుంటలో తండ్రి యాదగిరి గల్లంతయ్యారు. తండ్రి మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. కుమారుడు నవదీప్ ఆచూకీ కోసం పోలీసులు స్థానికులు గాలిస్తున్నారు. మెదక్ పట్టణ పరిధిలో అయిన పిల్లికొట్టాల విలేజ్ కుమ్మరికొట్ట విలేజ్లో ఈరోజు మధ్యాహ్నం అరౌండ్ 12:30కి ఇద్దరు నీట మునిగారనే సమాచారం మేరకి మెదక్ టౌన్ స్టాఫ్ మరియు ఇక్కడ రావడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే నవదీప్ 13 years అబ్బాయి, వాళ్ళది వడియారం. యాక్చువల్లీ ఇక్కడ వచ్చి వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చాడు. అతను ప్లస్ వాళ్ళ ఇంకొక వరుసకి బొంబర్దైన వ్యక్తి కుమ్మరికుంటకి రావడం జరిగింది. ఆ చేపలు పట్టే క్రమంలో నవదీప్ అనే వ్యక్తి వాటర్లో డ్రౌనింగ్ అవడం జరిగింది. దానికి అప్పుడే పక్కనే ఉన్న యాదగిరి అనే వ్యక్తి, పిల్లికొట్టలకు చెందిన వ్యక్తి చూసి కాపాడే క్రమంలో అతను కూడా నీట మునిగి చనిపోవడం జరిగింది. మా లోకల్ మెదక్ టౌన్ పోలీసు మరియు ఫైర్ వాళ్ళు సహాయంతో డెడ్ బాడీస్ని గుర్తించి ఇప్పుడే తీయడం జరిగింది. వీళ్ళని మార్చికి తరలించి కంప్లైంట్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం.